యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నాం. దయచేసి కూర్చున్నాం. దయచేసి కూర్చున్నాం. ప్రియులారా, బాధ అనిపిస్తున్నటువంటి అంశం ఏమిటంటే, సెలవులు వస్తే చర్చికి ఆబ్సెంటిజం ఎక్కువైంది. ముందు రోజు పండగ వస్తే తరువాత రోజు ఆరాధనకు వచ్చేవారు చాలా మందకొడిగా ఉన్నారు. దైవజనుడుగా నాకు చాలా బాధ అనిపిస్తున్నటువంటి అంశం, మేమెవరిని డబ్బు అడగటం లేదు. మీరు వచ్చి స్వేచ్ఛగా దేవుని మందిరంలో ఆరాధన చేసుకొని వెళ్ళండి అంటే, వారి పిల్లలు స్కూల్కి ఇచ్చే విలువ కూడా వారు దేవునికి ఇవ్వటం లేదు. వారు వెళ్ళే పనికి ఇచ్చే విలువ కూడా దేవుని మందిరానికి ఇవ్వటంలా. ఎవరు ఎప్పుడు వస్తారు? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవుని మందిరం పక్కన పెడదాం. నీ శరీర భాగాన్ని చక్కగా కప్పుకోవడానికి దేవుని గుడిలోకి వస్తున్నావు కదా, ఒక గుడ్డ ముక్క తెచ్చుకోలేవా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ప్రియులారా, స్త్రీ తన నెత్తి మీద ముసుగు వేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. ఇది నా మాట కాదు. మామూలు అప్పుడు ఎలాగా వేసుకోవటం లేదు. కొన్ని ప్రభు బాలు తీసుకున్నప్పుడైనా వేసుకోవడానికి నీ దగ్గర ఒక చిన్ని ఉండాలి కదా. ఏ అవకాశం దొరుకుతుందా, ఏ విధంగా దైవజనుడిని కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుదామని చూస్తూ ఉన్నారు. ఇది చాలా సంతాపకరమైనటువంటి అంశం, విచారించదగ్గ అంశం. నేను ఈరోజు ఒకటే మాట చెప్తున్నా. ఈరోజు దైవజనుడు చెబుతున్నటువంటి మాటను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, దేవుని వాక్యంలో ఏం చెప్తుందంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22 నుంచి 26 వచనాలు మనం చదివినట్లయితే 24లో ముఖ్యంగా చూడండి. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు 24 చదవమా, టైం లేదు. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలను దేవుడు అబ్రహాముతో, నీ సంతానమును భూలోక వంశములనియు ఆశీర్వదింపబడునని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. కాదమ్మా, మీరు తప్పు చదువుతున్నారు. 3:26 దేవుడు వాడి దుష్టత్వం నుండి మళ్లించుట వల్ల మిమ్ము ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపినని చెప్పెను. అదే మాట ఉందమ్మా, పైనుంచి దేవుని తన సేవకుడిని పుట్టించి అని ఉంటది. నీ బైబిల్ తర్జుమా తప్పు, యూఆర్ రాంగ్. నువ్వు ఒరిజినల్ బైబిల్ కొనుక్కో, అది రాంగ్ ట్రాన్స్లేషన్. పుట్టించి అని ఉంటది. పిల్లారా, దేవుడు తన సేవకుణ్ణి ఆకతాయితనంగా ఏమి ఎన్నుకోలా. మీరు అనుకుంటున్నట్టున్నారు, ఏదంటే అది పడుతున్నాడు, ఎలాగంటే అలా చూస్తున్నాడు. హలో, మీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏమన్నా ఆయన తట్టుకుంటున్నాడు, ఎప్పుడు వెళ్ళినా పట్టించుకోవటంలా అనుకుంటున్నారు. ఖచ్చితంగా నా అంతరంగంలో దేవుని సన్నిధిలో బాధపడుతూ ఉంటాను. ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు? ఎందుకు దేవుని మందిరం మీద అశ్రద్ధ? నా గురించి దేవుని గుడికి రామాకండి. దేవుని సన్నిధి మీద మీకు ఆసక్తి కలిగినండి. వీళ్ళరా, మనం ఎప్పుడు ఇంకా మారుతాం? ఎన్ని సంవత్సరాలు క్రమశిక్షణలోకి వస్తాము? నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఏమండి,
ఎందుకు పుట్టించాడంటే వారి దుష్టత్వం నుంచి మళ్లించుటకు. ఇక్కడ దేవుని సేవకుడిని ఎందుకు గద్దింపుటకు ఆస్కారము దేవుడు ఇస్తాడంటే, నీలో ఉన్నటువంటి తప్పును ఎత్తి చూపించినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? చర్చికి మానేయాలా. అదేనా కరెక్ట్? లేకపోతే ఏం చేయాలా? నలుగురితో చెప్పాలా. సేవకుడు గురించి మీటింగ్ పెట్టాలి. నీకెంత ధైర్యం ఉంటే దేవుని సేవకుడు గురించి నువ్వు మీటింగ్ పెడుతున్నావు? జాగ్రత్త, త్వరలో ఖచ్చితంగా నీవు సమాధానం చెబుతావు. సేవకుడు మౌనంగా ఉన్నాడంటే, అవతల వాడు మౌనంగా ఉన్నాడంటే అవకాశం ఏంటో తెలుసా? ఆయన మాట్లాడడానికి అవకాశం తీసుకోవటం లేదు, దేవుడికి మాట్లాడే అవకాశాన్ని ఇస్తున్నాడని అర్థం. నేను మాట్లాడుకోవడానికి గల కారణం అదే. ఖచ్చితంగా ఒకరోజు నా దగ్గర కాకపోయినా ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా నీవు ఒకరోజు ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీకు నాకుంది. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడబోతున్నటువంటి మాట హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట ఉంది. హోషేయ గ్రంథం. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకుని ఉన్నారు. ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి మాట, నీవు తీసుకున్నటువంటి నిర్ణయము, తీర్మానమే ఈరోజు నిన్ను గొప్ప చేయాలా, నాశనానికి తీసుకెళ్లాలనేది నిర్ణయించబడుతుంది. ఈ వాక్యాన్ని ఆన్లైన్లో వింటున్న వారికి కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీరు వినబోతున్నటువంటి ఈ సందేశము, ఈ బోధ నా మట్టుకు నేను, నీ మట్టుకు నీవు, ఎవరి వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో వారు ఆపాదించుకోవాలి, అన్వయించుకోవాలి. మీ అందరికీ చెబుతున్నది ఒకటే, నీ తీర్మానము ఏదైతే తీసుకుంటావో ఆ తీర్మానం మీద నువ్వు కట్టుబడి ఉండాలి. బైబిల్లో ఉన్నటువంటి భక్తులు అనేక మంది తీర్మానము తీసుకున్నారు. తీర్మానం తీసుకొని 3 రోజులు ఆ తీర్మానం నుంచి వెనక్కి వెళ్ళిపోలేదు, కానీ తీర్మానం మీద నిలవబడ్డారు, ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ కుటుంబ సభ్యులారా, నీ తీర్మానమే, నీ నిర్ణయమే. నీవే నిర్ణయాలు తీసుకుంటున్నావు? గొప్పలకి నిర్ణయాలు చెప్పమాక, గొప్పలకు తీర్మానం చెప్పమాక. ఎవరో ఏదో అనుకుంటారని గొప్పకి నువ్వు ఒక మొక్కుబడో లేకపోతే ఒక తీర్మానము నువ్వు చేసి దాని మీద నిలబడకపోతే నీతో ప్రమాదమే, నీకు ప్రమాదమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రజలు ఏమి తీర్మానం చేసుకున్నారట? దేవుణ్ణి మొక్కకూడదని తీర్మానం చేసుకున్నారట. దైవజనులు చెప్పినప్పటికీ కూడా, ప్రవక్తలు చెప్పినప్పటికీ కూడా దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి భ్రష్టత్వంలోకి వారి జీవితాలు వెళ్ళిపోయి. ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి భక్తులు ఎవరు కూడా వాళ్ళు నచ్చినప్పుడు, వాళ్ళు నచ్చినట్టుగా, వాళ్ళు నచ్చిన బ్రతుకు బ్రతికితే వారికి పేరు ప్రఖ్యాతులు రాలేదు. చరిత్ర పురుషులుగా బైబిల్ గ్రంథమునందు పరిశుద్ధ వాక్యములో వారి గురించి రాయబడలేదు. వారు తీసుకున్నటువంటి తీర్మానము మీద వారు కట్టుబడి ఉన్నారు కనుక. ఏంటండి? వారు తీసుకున్నటువంటి తీర్మానం మీద వారు కట్టుబడి ఉన్నారు కనుక వారు ఏం చేశారు తెలుసా ప్రియులారా? అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వారు సంపాదించుకున్నారు. దేవుని వాక్యం వింటున్నటువంటి నా ప్రియ కుటుంబ సభ్యులారా, దేవుడు మీకు చెబుతున్నది ఒకటే. అది ఏమిటో తెలుసా? నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకోవలసినటువంటి పాఠము
నీవేదైతే నిర్ణయం తీసుకుంటావో ఆ నిర్ణయం మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు గొప్ప చేయబడాలా, నాశనానికి వెళ్ళాలా అనేది అప్పుడే నిర్ణయించబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి. చాలు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకి ఏం చేశారు? లోబడి. నువ్వు లోబడా తిరగబడా? నీ బడేంటి? ప్రియులారా, విశ్వాసమును బట్టి అబ్రహాము పిలుపుకు లోబడ్డాడు. అంటే తీర్మానం తీసుకున్నాడు, నేను లోబడాలి, దేవుని మాట మీద విశ్వాసం ఉంచాలి, చావైనా బ్రతుకైనా ఆయనతోనే అనే తీర్మానము ఆయన తీసుకున్నాడు. 19వ వచనం ఇంకా క్లారిటీ ఉంటుంది. 19 18 అబ్రహాము శోధించబడి విశ్వాసమును బట్టి ఇస్సాకుని బలిగా అర్పించును. 2 అంశాలు గుర్తుంచుకోండి. అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయాల్లో 2 ప్రధానమైనవి మనకు కనబడతా ఉన్నాయి. అబ్రహాము ఊరికనే విశ్వాసులకు తండ్రి అని పిలువబడలేదు, ఆయనకి అంత పేరు ప్రఖ్యాతులు రాలేదు. ప్రియులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకుల కంటే విశ్వాసము ద్వారా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, దేవునికి ఇష్టడుగా తయారు చేయబడ్డాడు. అప్పటికి దేవుడితో పరిచయం లేదు, కానీ దేవుడు ఒకరోజు ఒక స్వరం వినిపించి, అబ్రహామా, నీ ఇంటి వారిని, నీకున్నదంతా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఏం చేయాలా? నా కొరకు రా అన్నాడు. అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాడు. ఏం చేశాడండి? ఆ నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాడు. నీవు ఉన్నావా కట్టుబడి? నీకు మూడు వచ్చినప్పుడల్లా, నీకు ఉత్సాహం వచ్చినప్పుడల్లా, నీ నోటికి ఏదొస్తుంది మాట్లాడ మాకు దేవుని సంధిలో. నువ్వు చేస్తానంటే చెయ్యి, లేకపోతే మానే. చేయగలిగితే మంచి మాటలు చెప్పు, లేకపోతే ఆగిపో. అంతే తప్ప సమాజము ముందు చెప్పినా తప్పిపోతావేమో కానీ దేవుని ముందు నీవు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, దేవుని మందిరంలో నీవు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, దేవుని సన్నిధిలో మోకరించి నీవు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం, చావైనా బ్రతుకైనా దేవునితోటే ఉండాలనే ఒక నిబంధన నీ జీవితంలో ఉండాలి. నువ్వు నిర్ణయం మీద కట్టుబడి ఉండలేకపోతున్నావు కాబట్టే, నువ్వు నిర్ణయం మీద నిలబడలేకపోతున్నావు కాబట్టే, ఒక తీర్మానం తీసుకొని దాని మీద నిబంధనకు ఆలోచన లేకుండా, ప్రియులారా, నిబంధన మీద నీవు ఉండలేకపోతున్నావు కాబట్టి నీ జీవితంలో విజయాన్ని సాధించలేకపోతున్నావు. నువ్వు అనుకున్నటువంటి మెట్టు ఎక్కలేకపోతున్నావు. అబ్రహాము ఊరికినే విశ్వాసులకు తండ్రి అనబడలా. దేవుడు పరీక్షించినప్పుడు, దేవుడు ఒక మాటను చెప్పినప్పుడు ఏమండి శూన్యం ఉంటుంది, ఏం జరుగుతుందో తెలియదని తెలిసినప్పటికీ కూడా అబ్రహాము తన ఇంటిని విడిచిపెట్టి దేవుడు చెప్పిన నోటుగా, దేవుడు చెప్పిన తోవలో, దేవుని చెప్పినటువంటి మార్గమందు నిలవబడ్డాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా దీవించబడ్డాడు. ఆ మాటకు లోబడ్డాడు కాబట్టి అబ్రహాము ఒట్టి చేతులతో వెళ్ళి అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి మూల కేంద్రంగా ఆ ప్రాంతాలకు మిగిలాడు. అబ్రహాము కేవలము తనకు మాత్రమే ఆస్తిని సంపాదించుకునేవాడుగా లేడు గాని, ఆయన వెళ్ళినటువంటి ప్రాంతాల్లో ఏమిటి పంట పండనటువంటి చోట పంట పండింది. అబ్రహాము తాను మాత్రమే వెళ్ళినటువంటి తోవలో ఆయన మాత్రమే దీవించబడలేదు కానీ, అబ్రహాం బి బ్లెస్డ్, బి ఏ బ్లెస్సింగ్ లా ఉన్నాడు. అతను దీవించబడ్డాడు, ఇతరులకు దీవెనకరంగా మారాడు. ప్రభునందు ప్రియులారా, మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో ఒక కట్టుబాటు ఉండాలి. తీర్మానం ఏదైతే తీసుకుంటున్నావో, అన్నావా దేవుని కొరకు నేను ఇది చేస్తాను, దేవుని కొరకు దీనిని నేను నిలబడతాను, నేను ప్రతిరోజు అరగంట ప్రార్థన చేస్తాను, గంట ప్రార్థన చేస్తాను, 2 గంటలు ప్రార్థన చేస్తాను. 3 రోజులు కాదు ఆ ప్రార్థన,
నీ మాట మీద నువ్వు కట్టుబడి నీ మాటను నువ్వు నెరవేర్చడం మొదలు పెడితే దేవుడు దీవెన నీ మీదకి ఖచ్చితంగా ఒకరోజు అద్భుతంగా వస్తుంది. అనేకులు చూసేటట్టుగా నువ్వు దీవించబడతావు. అబ్రహాము ఊరికినే విశ్వాసులకు తండ్రిగా మారలేదు. ఒక తీర్మానం తీసుకునేటప్పుడు ఆ తీర్మానం మీద కట్టుబడి ఉన్నాడు. నువ్వు కట్టుబడి ఉంటున్నావా? ఈరోజు ఈ ప్రసంగం వింటున్నప్పుడు నీకు ఒకటి అనిపిస్తుంది, అబ్బా ఈ రోజు నుంచి నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేయాలి. మంచిదే, తీర్మానం మంచిదే. తీర్మానం మీద కట్టుబడి ఉండడం ఇంకా ఉత్తమమైనటువంటి మార్పు. ఏమండి, దేవుని వాక్యం చెప్తుంది ప్రసంగి గ్రంథంలో, నీవు మొక్కుకున్న దాన్ని చెల్లించుకుంటూ ఉండట కంటే నువ్వు మొక్కుకోవడమే మంచిది. తొందరపాటుతో నీ నోటితో ఏది పలకమాక. ప్రియులారా, నమ్మక ద్రోహం అంటారు దాన్ని. నువ్వు దేవుని మందిరములో మోకాళ్ళు వేసినప్పుడు, దేవుని గుడికి వచ్చినప్పుడు, ప్రసంగం విన్నప్పుడు నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నావంటే ఆ నిర్ణయం మీద నువ్వు నిలబడి ఉండగలిగితేనే నిర్ణయం తీసుకోవాలి. అలాగని చెప్పి నిర్ణయం తీసుకోకుండా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు? కొంతమంది నేను ఎందుకు బాబు ఇంత కఠినంగా ప్రసంగం చేస్తున్నాను, నేను ఎందుకు నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఎప్పుడు దీవించబడతావు? నీకు ఒక గోల్ వద్దా? నీకు ఒక దీవెన వద్దా? నీకు ఒక మెట్టు వెంబట్టి మెట్టు ఎక్కాలని లేదా? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ప్రతి సంవత్సరం ఎల్కేజీలో ఉండిపోతే నువ్వు సంతోషపడతావా? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ప్రతి సంవత్సరం ఏ ఏ ఏ ఏ అని రాస్తే సరిపోద్దా? నీ పిల్లలు స్కూల్కి వెళ్ళి ప్రతి సంవత్సరం ఏ పర్ యాపిల్ అంటే సరిపోతుందా? నువ్వు బాధపడతావు కదా, నా పిల్లల జీవితాల్లో అభివృద్ధి లేదని. దేవుడు కూడా ఒక నిర్ణయానికి నీవు రాకపోతే ఖచ్చితంగా బాధపడతాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలుపుకి ఏం చేశాడు? లోబడ్డాడు. ఏం చేశాడమ్మా? లోబడ్డాడు. నువ్వు నేనేం చేస్తున్నావు తెలుసా? తిరగబడుతున్నావు. ఆయనది లోబడి, మనం తిరగబడి. మన బడి ఏంటండి? తిరగబడి. ఆయనది లోబడి. లోబడ్డాడు కాబట్టి అబ్రహాము ఇస్సాకు ఏమండి విశ్వాసులకు తండ్రిగా మారాడు. తిరగబడుతున్నాం కాబట్టి మన బ్రతుకులు అంత మాత్రం. ఈరోజు నవ్వుతూ వచ్చి సాక్ష్యం చెప్తాం, ఎల్లుండి వచ్చి అన్ని కష్టాలు వచ్చేసినాయి బాబోయ్. ఎందుకో తెలుసా? నీ నిర్ణయం మీద నీవు కట్టుబడి ఉండలేకపోతా ఉన్నావు. నీ జీవితాన్ని నీవు ఒక తీర్మానం వైపు నడిపించలేకపోతా ఉన్నావు. 18వ వచనంతో చూసేసరికి అబ్రహాము ఏ తీర్మానం మీద ఉన్నాడు చూడండి. అక్కడే అబ్రహాం ఏం చేశాడు? తీర్మానం తీసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నాడంటే కొంత శోధన కూడా వచ్చింది. క్రైస్తవుడు శోధించబడకుండా శుద్ధముగా మారలేడు. క్రైస్తవుడికి శోధన రావాలి. క్రైస్తవుడు కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో గొడవలు ఉండవంటే ఉంటాయి. క్రైస్తవుల కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో గొడవలు రావంటే 100% ఉంటాయి. ఎందుకు రావు? వచ్చిన దాన్ని ఏమండి ఏం చేయాలో తెలుసా? క్రైస్తవుడు భార్య భర్తల మధ్యలో గొడవ రాగానే భార్యని మెడ పట్టుకొని బయటికి దోసుకేయాలి. లేకపోతే భర్తను ఏం చేయాలంటే నువ్వేమి తేలా, నువ్వెందుకు పనికిరావు, బయటకు పో అనాలి. ఇది కాదు క్రైస్తవుల తాలూకు పద్ధతి. అది లోకంలో ఉన్న వారి పద్ధతి. క్రైస్తవ కుటుంబాలు గొడవలు ఆడుకుంటే ఆడుకోవచ్చు కానీ, సమస్యలు వస్తే రావచ్చు కానీ, మాట పెరిగితే పెరగవచ్చు కానీ, మాట దొరికితే దొరలొచ్చు కానీ, తొందరపాటులో కొన్ని మాటలు గాయపడే మాటలు మాట్లాడవచ్చు కానీ, అవసరం అనుకుంటే ప్రియులారా వారంతా ఏమండి భార్య భర్తలిద్దరూ సారీ చెప్పుకొని ప్రేమపూర్వకమైనటువంటి చేతిని కలపడం నేర్చుకోవాలి. అవసరమైతే వారిద్దరూ ఒంటరిగా ఉండేటప్పుడు ఇందాక నేను గాయపరిచే మాటలు మాట్లాడడం ఐఎమ్ వెరీ సారీ అని కౌగిట్లోకి తీసుకోగలిగితే ప్రియులారా నీవు వివాహ బంధం అప్పుడు చేసినటువంటి తీర్మానము నువ్వు కట్టుబడి ఉన్నట్లే. తుమ్మితే అలగడం, దగ్గితే అలగడం, అలిగితే తప్పులేదు. దాని తర్వాత వేరే 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 వ్యవహారాల్లో పిల్లల చిన్న మాట దొర్లితే చాలు. అది ఎంతవరకు వెళ్తుందంటే పట్టుదలకు పోయి మాటకు చేరుకొని ఇంట్లో వంట లేక ఇంట్లో పెంట చేసి అటుల్లప్పుడు కంచం పడేయడం, ఇటు వచ్చినప్పుడు గోడలు బాధేయడం, అటు వచ్చినప్పుడు నెత్తి కొట్టేసుకోవడం, ఇటు వచ్చినప్పుడు మాయిదారు పెళ్లి చేసిన వాడిని తిట్టడం, పెళ్లి పెద్దలను తిట్టడం, పెళ్లి పాస్టర్ గారిని తిట్టడం. ఒకరోజు అన్నాడట,
ఏమే మనకు పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయారు అన్నాడు భార్యతో వచ్చి. చేసిన పాపం ఉరికినే పోద్దేట అన్నది. అంటే నీకు మీ ఆయనకి పెళ్లి చేయడం ఆయన చేసిన పాపమా? మీ ఇద్దరు కలిసి బతకాలని పాస్టర్ గారు పెళ్లి చేస్తే మీ ఇద్దరి మధ్యలో సరైనటువంటి తీర్మానానికి కట్టుబడి లేకపోవడం వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టుకొని వాళ్ళమ్మ నువ్వు తిట్టి, మీ అమ్మ ఆమె తిట్టి, వాళ్ళ చెల్లి నువ్వు తిట్టి, వీళ్ళ చెల్లి నువ్వు తిట్టి, మీ ఆడపడుచుని ఆమె ఏమండి మీ ఇద్దరి మధ్యలో తీర్మానం వల్ల పాస్టర్ గారు చచ్చిపోయారు. సువాసన ఉంటది. దేవుని పిలుపులో కొన్నిసార్లు చెమట వాసన కూడా ఉంటది. దేనికైనా సిద్ధపడితేనే నీవు దేవుని సన్నిధిలో ఏమండి దీవించబడతావు. ఆ విధంగా చేయగలిగితే, ఓర్చుకుంటేనే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని. నీ నిర్ణయం మీదే, నీ తీర్మానం మీదే నీ బ్రతుకు ఆధారపడింది. అబ్రహాముకు దేవుడు పిలుపు వచ్చిన తర్వాత శోధన వచ్చిందా రాలేదా? దేవుడే కదా పిలిచాడు. శోధన ఎందుకు ఇవ్వాలా? ఏం శోధన వచ్చింది? పిలుపు వచ్చినటువంటి కొత్తలో ఎక్కడుండాలో తెలియనటువంటి ఇల్లు లేనటువంటి శోధన. సొంత ఇల్లు లేదు, గుడారం వేసుకొని బతకడమే పర్మనెంట్ అంటూ తన జీవితంలో లేదు. కొద్ది రోజులు పోయిన తర్వాత భార్యతో వచ్చినటువంటి శోధన. అందమైనటువంటి భార్యను అయితే ఇచ్చాడు, కానీ ఎవరు చూస్తే వారే ఆమె మీద కన్నేస్తూ ఉన్నారు. ఆ ఊరు రాజుగారు కూడా కన్నేశారు. కొన్నిసార్లు కుటుంబ వ్యవహారాల మీద వచ్చినటువంటి శోధనలు కూడా ఉన్నాయి. దేవుడు అన్నాడు, ఆదామును దేవుడు తయారు చేసిన తర్వాత ఏదైనా తోటలో ఏమన్నాడు తెలుసా? దీన్ని సేద్యపరిచి కావలి కాయు అన్నాడు. ఏమన్నాడండి? అప్పటికి సృష్టిలో ఎవ్వరూ లేరు. ఎవరి గురించి కాపలా కాయాలి? ఎస్, నీ కుటుంబాన్ని కాపలా కాల్చుకోవాల్సినటువంటి బాధ్యత నీదే. నీ భార్య భర్తలు ఇద్దరు కూడా ఒకరినొకరు పరస్పరం ప్రేమ ఎవరి వలన లోపం జరుగుతుందో వారిద్దరు ప్రేమ విషయంలో సరి చేసుకొని వారిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్ప మీరిద్దరు బయటికి వెళ్ళి మాట్లాడితే మీ జీవితాలు లోకం వింటది. నీ బ్రతుకులో ఉన్నటువంటి ఏమంటే నవ్వులాట బయట వారికి కూడా తెలుస్తూ ఉంటుంది. అబ్రహాము జీవితంలో శోధన వచ్చింది. ఒక శోధన కాదు, అనేకమైనటువంటి శోధనలు వచ్చాయి. ఒక శోధన కాదు ప్రియులారా, శోధన వెంబడి శోధన. తన అన్నదమ్ముడు కొడుకును తనతో పాటు తెచ్చుకున్నాడు. ఆస్తి ఎక్కువైంది. ఆస్తి ఎక్కువైనా శత్రువులు ఎక్కువ అవుతారట. ఆస్తి ఎక్కువైనా దాన్ని తిన్నువారు ఎక్కువ అవుతారని జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఆస్తి ఎక్కువైన దాన్ని భక్షించువారు ఎక్కువగా అవుతారు. పిల్లరా, ఆస్తి ఎక్కువైతే నిద్ర పట్టదని దేవుని వాక్యం ఉంది. మీకు తెలుసా విషయం? ఎందుకు నిద్ర పట్టదో తెలుసా? ఇది ఎక్కడ దాయాలో భయం. ఎవరైనా వచ్చి పట్టుకుపోతారేమో భయం. పిల్లరా, కొన్నిసార్లు మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, నీ తీర్మానాన్ని బట్టి, ఈరోజు అబ్రహాము తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి ఆ తీర్మానం మీద ఆయన తొలగిపోలేదు. కానీ శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, 100 సంవత్సరాల వరకు పిల్లలు లేకపోయినా, తన అన్నదమ్ముడు కొడుకు తనతో పిలుపు అయినప్పటికీ కూడా సంపాదన ఆయనకు కూడా సమానమైనటువంటి వాటా పట్టుకుని పోయాడు. ఆయన పేరు లోతు. అయినా సరే ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా అబ్రహాము తీసుకున్నటువంటి దేవునితో ఉండాలనే నిర్ణయం నుంచి ఎప్పుడు పక్కకు రాలేదు. అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రి. పిలుపు ఎవరిదండి? అబ్రహాముది. లోతు పిలుపుతో రాలేదు, కానీ పిలుపు ఉన్న వారి వెనకాల వచ్చారు. లోతు కూడా దీవించబడ్డాడు. కానీ పిలుపు ఉన్నటువంటి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కడ వరకు దేవుని మాటకు, దేవుని దగ్గర తీసుకున్నటువంటి తీర్మానాన్ని కట్టుబడి ఉన్నాడు. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు. నీవు కూడా గొప్పవాడు అనిపించుకోవాలనుందా? నీవు కూడా వెళుతున్న ప్రతి చోట సక్సెస్ అవ్వాలనుందా? నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన దేవుడికి వినిపించాలనుందా? దేవుడు సమాధానం దయచేయాలనుందా?
నీవు రోగి మీద చేయించి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత కావాలి అని కోరుకుంటున్నావా? ప్రభునందు ప్రియులారా, నీవు తీసుకున్నటువంటి తీర్మానం మీద నీవు కట్టుబడి ఉండగలిగితే ఈ రోజు నుంచే దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం వైపు, అద్భుతమైనటువంటి వరముల వైపు నిన్ను తీసుకుని వెళ్ళగలడు. అబ్రహాము వలె నీకు కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాతులను దేవుడు ఇవ్వగలడు. రెండో అంశం, మోషే తీసుకున్నటువంటి తీర్మానం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే చదువు అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకును ఒప్పుకొనలేదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మోసే ఒక నిర్ణయం తీసుకున్నాడు. మోసే నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఎందుకంటే ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు. వాస్తవంగా కన్న తల్లి వేరు, పిల్లరా, కాపాడిన తల్లి వేరు, పెంచుతున్నటువంటి తల్లి వేరు. అర్థమైందా మీకు? మోసే తల్లి కన్నది. ఆ కాలంలో మగబిడ్డలు పుడితే చంపేయాలని చట్టం ఉంది. హెబ్రీ స్త్రీలకు మగబిడ్డలు పుడితే చంపేయాలని మంత్రసానులను దేవుడు ఆ లోకంలో ఉన్నటువంటి రాజు, ఆ దేశానికి ఉన్నటువంటి ఐగుప్తు రాజు నిర్ణయించాడు. ఆ మంత్రసానుల పేరు సిఫ్రా పూయా. ఈ సిఫ్రా పూయాలను ఏం చేశాడో తెలుసా? హెబ్రీ స్త్రీలకు ఆడపిల్లలు పుడితే ఉంచు గాని మగపిల్లలు పుడితే, ఎందుకంటే వారు చాలా బలవంతులు, చాలా జ్ఞానవంతులు కనుక. ఇప్పటికీ ప్రపంచంలో యూదులే జ్ఞానవంతులు. నువ్వు వాడుతున్నటువంటి వాట్సాప్ యూదులది, నువ్వు వాడుతున్నటువంటి ఫేస్బుక్ యూదులది, నువ్వు వాడుతున్నటువంటి ట్విట్టర్ యూదులది, నువ్వు వాడుతున్నటువంటి ఎక్స్ యూదులది, నువ్వు వాడుతున్నటువంటి టెక్నాలజీలో మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ అంతా కూడా యూదుల ద్వారా ఈ లోకానికి వచ్చింది. ఇజ్రాయెల్లో ఇసుక తప్ప ఏటి లేదు. ఇసుక మీద వారు ఒక చెట్టు టమాటాలు 30 కేజీలు పండిస్తున్నారు. ఒక ద్రాక్ష చెట్టుకి 30 కేజీలు ద్రాక్ష పళ్ళు పండిస్తున్నారు. ఒక కాకరపాదుకి 50 కేజీలు కాకరకాయలు పండిస్తున్నారు. నీరు లేదు వాళ్ళ దగ్గర, మట్టి లేదు. కానీ వారికి ఉన్నటువంటి విజ్డమ్తో, జ్ఞానంతో మేడ మీద పండిస్తున్నారు. వాళ్ళ పంటలన్నీ ఎక్కడండి? మేడ మీద పండిస్తున్నారు. నీరు ఒక్కొక్క చుక్క పోస్తా ఉన్నాను. ఆ నీరు ఎక్కడతో తెలుసా? నీలాగా మంచినీరు కాదు, సముద్రపు నీటిని ట్రీట్మెంట్ చేసి వారు వాడుతున్నారు. మరలా వాడిన నీరును కూడా పాడు చేయకుండా ట్రీట్మెంట్ చేసి మరలా వేస్తా ఉన్నారు. వీళ్ళారా, ఆ దేశాన్ని కొట్టాలని చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక దేశాలు అనేక సార్లు దాడి చేసినప్పటికీ కూడా ఇంత దేశం ఉంది. ఆల్మోస్ట్ ఎంతో తెలుసండి జనాభా? 60 లక్షల జనాభా. ఇంత జనాభా ఉన్నటువంటి దేశం ఎప్పటికీ వారి టెక్నాలజీతో, ఎప్పటికీ కూడా భారతదేశం యుద్ధ సామగ్రి, అన్ని అస్త్రాలకు సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి 140 కోట్ల జనాభా కలిగినటువంటి, అత్యంత ప్రపంచంలోనే విస్తారమైనటువంటి జనాభా కలిగినటువంటి, పెద్ద జనాభా కలిగినటువంటి దేశాల్లో ఒకటైనటువంటి భారతదేశం ఈ రోజుకి ఆ చిన్న దేశం దగ్గర కొన్ని టెక్నాలజీకి సంబంధించి హైర్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మోసే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమనో తెలుసా? దేవుడు ఎప్పుడైతే పిలిచిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాలు ఆయన దగ్గర ఉన్నాయి. చిటికేస్తే రాణిగారి కొడుకు, ఆయనకి ఏమైనా వస్తాయి, అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి భోగము కంటే నా దేవుని ప్రజలతో శ్రమ పడ్డమే నేను భాగ్యంగా ఎంచుకుంటున్నానని ఒక తీర్మానం తీసుకున్నాడు. ఊరికినే మోసే నాయకుడిగా తీర్చిదిద్దబడలా. నీ దగ్గర నాయకత్వం కావాలంటే 9 గంటల దాకా దుప్పటి ముసుకేసుకొని పడుకుంటే నాయకత్వం రాదు. నీవు విజయం సాధించాలంటే 7కి చర్చ్ అంటే 9 గంటలకు వస్తే కాదు.
నువ్వు దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకొని, మనుషుల గురించి తీసుకోవద్దు ప్లీజ్, దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను నీ మందిరానికి ఆన్ టైంకి వస్తాను, ప్రభువా ఈ సంవత్సరం అంతా నేను ఒక టైంకి లేచి ప్రార్థన చేస్తాను, నేను ఒక గంట, ప్రభువా నా దేశం కొరకు ప్రార్థన చేస్తాను, నశించిపోల్చినటువంటి పేద ప్రజల కొరకు, ఏమండి నశించిపోల్చినటువంటి ప్రజల కొరకు ప్రార్థన చేస్తాను, నా దేశ సౌభాగ్యం కొరకు ప్రార్థన చేస్తాను, నా దేశంలో పంట భూముల కొరకు ప్రార్థన చేస్తాను, నా దేశంలో రైతుల క్షేమం కొరకు ప్రార్థన చేస్తాను, నా దేశంలో రోగుల కొరకు ప్రార్థన చేస్తాను అని ఒక నిర్ణయం తీసుకొని 3 రోజులు చేసి 4వ రోజు అబ్బా బద్ధకం వచ్చిందని పడుకుంటే నీవు ఫలితాలను చూడలేవు. కానీ మోసేలాగా, అబ్రహాములాగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును. నేను ఒక మాట చెప్పను మీ అందరికీ, మా పుట్టింటి దగ్గర నుంచో మా ఇంటి దగ్గర నుంచో మేము ₹1 తెచ్చుకోవాలి. నేను పులిపీటి మీద ఉండి ఏదో అబద్ధం మాట్లాడుతున్నాను అనుకోకండి. మా ఇంటిలోంచి నేను ₹100 కూడా తెచ్చుకోలేదు, వారి ఆస్తిలోంచి చెంచా కూడా తెచ్చుకోలేదు. నా చెంచాలే వాళ్ళ దగ్గర ఉన్నాయి, నా డబ్బులే వాళ్ళకి ఇచ్చాము. పిల్లారా, ఎందుకో తెలుసా, దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా ఉంచాడంటే, బహుశా చావైనా బ్రతుకైనా నీతోటి అని తీర్మానం తీసుకున్నాను. ఒకరోజు నా గురించి నేను గొప్ప చెప్పుకోవటం, ఇది దేవునికి మేలు కాదు, నాకే మేలు. నేను తీసుకున్నటువంటి తీర్మానం నిన్ను గొప్ప చేసింది, నన్ను గొప్ప చేస్తుంది. పిల్లారా, అలనాడు అబ్రహామును గొప్ప చేసింది. అలనాడు మోసే తీసుకున్నటువంటి తీర్మానము మోసేను ఇశ్రాయేలు ప్రజలకు 6 లక్షల స్త్రీలు పిల్లలు కాకుండా 6 లక్షల కాల్బలము ఏక ఛత్రాధిపత్యంతో నాయకత్వపు వెలుగులనిచ్చింది. మోసే తీసుకున్నటువంటి నిర్ణయం, మోసే దగ్గర ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు ఏమీ లేదు, కర్ర తప్ప. ఈ కర్రే ఆయన్ని పెంచింది, ఆయన పోషించింది. దేవుడు తన పట్ల ఉన్నాడనే గొప్ప సాక్ష్యాన్ని అనేక మంది మధ్యలో నిలవబెట్టింది. ప్రియులారా, దేవుడు గురించి నీవు నిర్ణయం తీసుకొని తీర్మానం తీసుకుంటే నీ దగ్గర ఏమి లేకపోయినా రక్తహస్తాలతో వెళ్ళిన కడుపు నిండా నీకు దేవుడు భోజనం ఇస్తాడు. అనేక మందికి భోజనం పెట్టేటట్టుగా నిన్ను దీవిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున. ఏమండి, ఎబ్రీ పత్రిక 11:25 ఇంకో ఉంటుంది, అల్పకాల పాప భోగములకు చదువు 11:25. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద. ఏమండి, మోసేట విశ్వాసమును బట్టి, ఎవరి మీద విశ్వాసం? దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం. విశ్వాసమును బట్టి మోసే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ధన సమృద్ధి కంటే నా దేవుని ప్రజలతో నేను ఉండే కష్టపడ్డమే గొప్ప భాగ్యమని. 2 భాగ్యాలు ఉన్నాయి చూసారు ఇక్కడ. ఒకటి నిజమైన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి భాగ్యము, శ్రమతో భాగ్యం. అనేక మందితో మాటలు పడ్డాడు. మోసేను ప్రతిసారి తిట్టారు. మోసేను పొగిడారో లేదో పెద్దగా లేదు కానీ ప్రియులారా, మోసే దగ్గర తిన్నారు, తిట్టారు. ఏమండి, ఒక 2 రోజులు ప్రయాణం చేసి వెళ్ళేసరికి ప్రియులారా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అక్కడ మొదలెట్టాడు. ఏమండి, వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ఐగుప్తులో సమాధులు లేవా? సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చి చంపించేద్దాం అనుకుంటున్నావా అని సనగడం మొదలు పెట్టారు. కానీ ఐగుప్తులో అప్పటికే చేసినటువంటి అద్భుతాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు మర్చిపోయారు. ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనం ఎలాంటి వారమో తెలుసా ప్రియులారా? మేలు చేస్తే దాన్ని ఎంజాయ్ చేసి దాన్ని మర్చిపోతాం. దేవుడు ఏదైనా ఇస్తే దాన్ని ఏం చేస్తాం తెలుసా? ఎంజాయ్ చేస్తాం, అనుభవిస్తాం, దాన్ని మర్చిపోతాం ప్రియులారా. ఏమండి, కీడును మాత్రం బాగా గుర్తు పెంచుకుంటాం. నీ భార్య మంచి కూరలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నువ్వు పెద్దగా పొగడవు. కానీ ఉప్పు ఏదో ఎక్కువేసింది అనుకో, మీ బాబు మీ అమ్మ ఇక్కడ వంట కూడా నేర్పించుకుంటూ నాకు పంపించాను, నువ్వు నెత్తి మీద కూర్చోబెట్టాను. మంచి చేసేటప్పుడు నువ్వు పొగడవు, చెడ్డ చేసేటప్పుడు మాత్రం ఎన్ని మాటలు వస్తాయి బయటికి తెలుసా? వాస్తవంగా ఒక మనిషిలో మంచి ఎక్కువ శాతం ఉంటుంది, చెడ్డ చాలా తక్కువ శాతం ఉంటుంది, ఏ మనిషిలో అయినా. కానీ
ఎక్కువ ఉన్నటువంటి మంచి నీ దృష్టికి సరిగ్గా మంచిగా కనిపించదు. ఏమండి, ఆ కొంచెం ఉన్నటువంటి చెడ్డ నీకు భూతత్వంలో పెట్టి చూస్తూ ఉంటావు. దాన్ని కెలికి 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 కెలికి. అలాగైతే నా జీవితంలో ఎప్పుడో, ఏమండి, నేను ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను, రోజాకి పాపం వంటలు రావు. అలాగని చెప్పి నాకు వచ్చాయంటే నాకు కూడా రావు. నేను సొంత పాండిత్యంతో నేర్చుకున్నాను. ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు తిండి లేకపోతే కక్కుర్తి తిండి వండుకోవడం మొదలుపెట్టా. అది సత్యం. ఏమంటే నాకు తిండి పెట్టేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు వండేవారు కాదు. అన్నం 2-3 సార్లు వండాను, అది జావ అయిపోయింది. జావ అవ్వకుండా ఉండాలంటే ఇంకా కాస్త జాగ్రత్తగా ఉండాలి అని నేర్చుకున్నాను. నెమ్మదిగా అన్నం వండుకోవడం నేర్చుకున్నాను. కుక్కర్ వచ్చిన తర్వాత కుక్కర్లో నీళ్ళు పెట్టి ప్రియులారా బియ్యం వేసి విజిల్ వేయించాను. ఒక విజిల్ ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇక నుంచి ఏం చేశాను, టెక్నాలజీ కొద్ది నేర్చుకొని ఒక విజిల్ తక్కువ పెట్టాలి ఈ బియ్యానికి అని నేర్చుకున్నాను. ప్రియులారా, ఇలాగా నేను నా భక్తి కోసం, నా జీవితం కోసం, నా పొట్ట కోసం నెమ్మదిగా నేర్చుకున్నాను. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు, ఈ మాట మీకు జోక్గా అనిపించవచ్చు, కామెడీగా అనిపించవచ్చు, దేవుడు నాకు వంట నేర్పించాడు. మీకు అనిపించవచ్చు, నా దేవుడు నీకు బ్రతకడానికి బ్రతుకుని నేర్పిస్తాడు, పనిని నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. అమ్మా, నీ అత్త దగ్గర, నీ భర్త దగ్గర ఎలా ఉండాలో, నీ ఆడపడుచుల దగ్గర ఎలా ఉండాలో నీకు తెలియకపోతే మోకాలు వేసి ప్రార్థన చేయి, దేవుడు 100% నేర్పిస్తాడు అని చెప్తున్నాను. నీకు ఆ పని చేయడం రాకపోతే, ప్రభు ఆ పని చేయడం రాదు నాకు, మీ సహాయం నాకు అందించండి అంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ప్రభువా, ఆ ఊరు, ఆ తోవ నాకు తెలియదు ప్రభువా, అక్కడ నా కోసం ఎవరినైనా ఏర్పాటు చేయబాబు అంటే, నీకు పరిచయం లేని వారు, నీకు సంబంధం లేని వారు, నీ కులం కాని వారు, నీ గుణం కాని వారు, నీ చుట్టాలు, నీ బంధువులు కాని వారు కూడా నీకు సహాయంగా నిలబడి, నువ్వు 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా వారు నీకు భోజనం పెట్టి నీకు మార్గం చూపించే మార్గం తెలుస్తాడు. నా దేవుడు ఉచితంగా సమస్తాన్ని ఇస్తాడు, నీవు మనస్సు పెట్టి ప్రార్థన చేయగలిగితే. మోసే తీసుకునేటువంటి నిర్ణయం ఏంటంటే, ధనము కంటే ధనహీనత, ఏమండి, సౌఖ్యము కంటే అసౌఖ్యము. వీళ్ళారా, ఏమండి, ఘనమైనటువంటి పాత్ర కంటే ఘనహీనమైనటువంటి పాత్ర దేవుని ప్రజలతో ఉండడాన్ని భాగ్యంగా ఎంచుకున్నాడు. ఇక్కడ భాగ్యం ఎక్కడది? ఇల్లు లేదు, వాకిల్ లేదు, కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేదు, ఎక్కడ గుడారాలు వేసుకోవాలో తెలీదు, ఈ ప్రజలు ఎప్పుడు ఎలా మాట్లాడతారో తెలీదు, ఎప్పుడు తిడతారో తెలీదు, ఎప్పుడు పొగుడుతారో తెలీదు. ప్రియులారా, నీకు మంచి భోజనం పెడితే బాగానే ఉంటావు. ఒకవేళ నువ్వు భోజనానికి లేట్ వస్తే పట్టించుకోవు నువ్వు, కానీ లేట్ వచ్చేసరికి అన్ని ఐటమ్స్ లేవనుకో, అప్పడం లేకపోతే చాలు, అప్పడం లేదా రే అప్పడం తీసుకురా అని మాట్లాడుతుంటావు. నువ్వు లేటుకు వచ్చిన సంగతి నీ విషయం గుర్తుండదు. మహానుభావుడు ఎవడో నీకంటే 4 ముక్కలు ఎక్కువ వేసుకొని తిని ఉంటాడు, అయిపోయి ఉంటుంది, ఎస్టిమేషన్ తేడా వచ్చి ఉంటుంది. నువ్వు లేటుకు వచ్చినా ఏం చేస్తావు, ఆఫీసులో అక్కడ ఇక సనుగులు మొదలవుతావు, ముఖం కుంపడదాకలాగా ఇంత చేసుకుంటావు. చేసుకొని అలాంటప్పుడు భోజనానికి ఎందుకు పిలవడం? ఆయన చెప్పాడుగా 12:30 కానీ నువ్వెందుకు రాలేదు? కొన్నిసార్లు ఎంత అటకారమో ప్రియులారా, పేషెంట్ ఏమో 12:30కు వస్తాడండి, డాక్టర్ గారు ఎందుకు లేరు, నువ్వెందుకు రాలేదు? 9:30 నుంచి ఉన్నారు డాక్టర్ గారు. నాకు ఏదైనా ఒప్పుకుంటాను, కానీ ఎవడైనా పేషెంట్ నన్ను కానీ ఆగమన్నాడు, నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడా, నాకు మాత్రం వేరేలాగా ఉంటుంది. నిన్న రాత్రి అనుకుంటా, రోజా విన్నది, ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి, డాక్టర్ గారు వస్తున్నాను, ఉండండి 10 నిమిషాలు లేట్ అయినా అన్నది. నాకు కోపం వచ్చింది, నువ్వు నాకు అపాయింట్మెంట్ ఇస్తున్నావా? పిల్లారా, కొన్నిసార్లు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మన జీవితాలు ఏమవుతాయంటే దీవించబడతాయి. ప్రభునందు ప్రియులారా, నేనేమంటున్నాను తెలుసా, అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడమే మేలని తీర్మానం తీసుకున్నాడు. మోసే గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. మోసే లీడర్షిప్ని దేవుడు అద్భుతంగా దీవించాడు. ప్రియులారా,
మోసేని తన ప్రత్యక్షపు గుడారము కట్టే అధికారం, మందసాన్ని ఏమండి నిర్మించే అధికారం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఊరికినే రాలేదు మోసేకి, గాలికి రాలా. తను తీసుకున్నటువంటి తీర్మానం మీద మోసే నిలవబడి ఉన్నాడు కాబట్టి, ఈయన నా దాసుడు, ఈయన నాకు పనికి వస్తాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పి ప్రభువు ఏం చేశాడు తెలుసా? తనను నాయకుడిగా ఎన్నుకోవడమే కాకుండా అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంచాడు. తన సింహాసనమునందు మోసేకు విలువనిచ్చి తనకు ఒక సింహాసనమును ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమున. యోసేపు నిర్ణయం, యోసేపు తీసుకున్నటువంటి తీర్మానం. ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 7 నుంచి 20 వచనాలు మనం చదవగలిగితే ఒక విషయం తెలుస్తుంది. ఏడు నుంచి అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. ప్రియులారా, యోసేపు రాజు ఖాళీగా అయిపోలా. యోసేపు కుటుంబము, యోసేపు అన్నదమ్ములు యోసేపు మీద ఎందుకు కక్ష కట్టారంటే, యోసేపు అన్నదమ్ములు తల్లిదండ్రులతో ఉన్నప్పుడేమో దేవునికి స్తోత్రము గానము అని పాట పాడుతున్నారు. బయటికి వెళ్తే గొర్రెలు కాపర్లుగా వెళ్ళేటప్పుడు ఆ పక్కన ఉంటావా ఈ పక్కన ఉంటావా అని పాటలు పాడుతున్నారు. అర్థమైంది నీకు? తండ్రి దగ్గర ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా. హలో, నీకుతోటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చర్చిలోకి వచ్చితే కొన్నిసార్లు మనంత భక్తులు లేరు అన్నట్టు ఒకలాంటి మోగముఖం పెట్టి, నువ్వు ఎంత నటన చేయక్కర్లేదు, నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండు. దేవుడికి కావాల్సింది యాక్టింగ్ కాదు, రియాలిటీ కావాలి. రియల్ లైఫ్ దేవుడు నేర్చుకోడు, రియల్ లైఫ్ కావాలి దేవునికి. దేవునికి మహిమ కలుగును కాక. రియల్ లైఫ్ లో ఏమంటే లోకం మెచ్చుకుంటుందేమో కానీ భలే యాక్ట్ చేశాడు. యాక్ట్ చేయలేదు, జీవించాడు. ఎందుకు జీవించాడంటే తనకు డబ్బులు కావాలని జీవించాడు. ఏమండి ఇప్పుడు ఏమయ్యా తెలుసా? యోసేపు అన్నదమ్ములు తండ్రితో ఉంటే పరిశుద్ధమైనటువంటి పాటలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రము గానము చేయటం. బయటికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇప్పటికి ఇంకా నా వయసు. ఈ విషయం యోసేపుకు నచ్చటం లేదు. యోసేపుకున్న క్యారెక్టర్ ఏంటో తెలుసా? నాన్న దగ్గరున్న హల్లెలూయా స్తుతి మహిమే, అన్నదమ్ములతో వెళ్ళినా హల్లెలూయా స్తుతి మహిమే. దేవునికే మహిమ కలుగును గాక. యోసేపు తీర్మానంలో మార్పు లేదు, కానీ అన్నదమ్ముల తీర్మానంలో యాక్టింగ్తో కూడినటువంటి మార్పు ఉంది. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? యోసేపు ఇంటికి వచ్చి, నాన్నగారు అన్నయ్యలు బయటికి వెళ్ళిన తర్వాత పాటలు పాడుతున్నారండి, సిగరెట్లు తాగుతున్నారండి అన్నాడు. కడుపు మండిపోయింది. తప్పే కదా. తప్పని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు తప్పును సరి చేసుకోలేకపోతున్నావు? తప్పని చెప్పిన వారి మీద నువ్వు ఎందుకు కక్ష కడుతున్నావు? నీకు తప్పని తెలిసినప్పటికి కూడా నువ్వెందుకు నిన్ను ఏం చేసుకుంటున్నావు? సరి చేసుకోలేకపోతా ఉన్నావు. నీ తప్పును నువ్వు కప్పిపుచ్చుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? ఎదుటివారి మీదకు బంతి ఎందుకు ఇసిరేస్తున్నావు? నీ జీవితాన్ని దేవుడు ఏమంటున్నాడు? సరి చేసుకో అని చెప్తే సరి చేసుకోవు కాదు కదా. ఎదుటి వారి మీద ఉన్నటువంటి తప్పులు ఏమనుంటే వారి మీదకి వెతికేసి వారిని బజార్లో పడేద్దామని చూస్తూ ఉన్నావు. దాని ద్వారా ఎదుటి వారు బజార్లో పడతారేమనుకుంటున్నావు, కానీ నీ తప్పు నెమ్మదిగా పిల్లలు పెట్టి నీ జీవితాన్ని, కాపురాన్ని పాడు చేసి రోడ్డు మీద పడేస్తుంది. అర్థమైతే నీకు? యోసేపు అంత మంచివాడు. యోసేపు నిర్ణయం ఏంటో తెలుసా? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఏమండి? చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా అన్నట్టుగా తండ్రితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, గోతిలో ఉన్నా, వ్యవస్థుడుగా ఉన్నా, జైల్లో ఉన్నా, కోటలో ఉన్నా, చివరికి రాణిగారితో ఏమండి పిలిచినప్పటికీ కూడా నేను దేవునితో ఉంటాను, దేవునితోనే సస్తాననే ఒక తీర్మానము ఐగుప్తుకి రాజును చేసింది యోసేపును. చప్పట్లు కొడితే ఉన్నామని అర్థమవుతుంది నీకు మాట? అర్థమవుతుంది ఈ మాట? నువ్వు తీసుకున్నటువంటి తీర్మానం బట్టే ఈరోజు నీ జీవితం కట్టబడుతుంది. హలో,
తొందరపడి మాట్లాడమాక, ఏది పడితే అది మాట్లాడమాక. మరొక మాట చెప్తున్నాను, నీకంటే యోగ్యమైనటువంటి స్థానంలో ఉన్న వారి మీద నువ్వు ఎంతైతే ఎక్కువ మాట్లాడతావు, దానివల్ల అతి త్వరలో నీకు రావాల్సింది కీడే తప్ప మేలు ఏమాత్రం ఉండదు. నీకు చేతనైతే, నీకు చావుంటే, నీకు దమ్ముంటే నేరుగా వెళ్ళి వారితో కూర్చొని ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. అంతే తప్ప ఏమండి చేతకాని పనులు చేయడం వల్ల, ఏమండి నీ నిర్ణయాన్ని నువ్వు కట్టుబడి ఉండకపోవడం వల్ల ఏమన్నా బాప్తిజం తీసుకునేటప్పుడు కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా నీవే నా రక్షకుడివి, నీ కొరకు నేను చనిపోతాను అన్నావు. మధ్యలో ఏమైంది? నీ తీర్మానం ల్యాప్స్ అయిపోయింది, నీ తీర్మానం కొలాప్స్ అయిపోయింది. నీ తీర్మానం ఏమైందో ప్రియులారా, రాను 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 డిశ్చార్జ్ అయిపోయింది. నీ తీర్మానానికి విలువ లేకుండా పోయింది. అందుకే నీ ప్రార్థనకు కూడా విలువ లేదు. యోసేపు తీసుకున్నటువంటి తీర్మానం ఏంటి తెలుసా? ఎవరు కన్నేశారట? ఏమండి ఆ దేశానికి రాజుగారి భార్య. మామూలు బంపరాపరు కాదు ఇది. మనలాంటి వాళ్ళకి ఇలాంటి తగిలితే ప్రియులారా చచ్చైనా మాని సిగారు తీసుకుపోతాం కానీ వదిలేస్తామా? ఎవరు కన్నేశారట? నేను సత్యం మాట్లాడుతున్నాను. అంత డబ్బులున్న ఏమండి ఆమె కన్నేస్తే ఆ దేశానికి రాజు భార్య, రాణి, యువరాణి, ఏమండి కన్నేసి, ఇదిగో నీకు ఎందుకు, నేను మేనేజ్ చేసుకుంటాను కదా, ఏదున్నా రాజుగారిని నెలవోలా కన్ను కప్పుతా, మనిద్దరం ఎంజాయ్ చేద్దాం అన్నది. కానీ ఆయన నిర్ణయం ఏంటో తెలుసా? దేవునితో నేను పరిశుద్ధముగా ఉండాలని కోరుకుంటున్నాననే తీర్మానం ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆమె పట్టుకొని లాగినప్పుడు కూడా విడిపించుకొని, ఎంతగా విడిపించుకున్నాడంటే చెప్పనా? ఏమండి తన బట్ట చిరిగిపోయినంతగా. అర్థమైందా మీకు? తన బట్ట చిరిగిపోయిన ఆమె ఎంత గట్టిగా పట్టుకొని ఉంటుంది? చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏమండి వీరిద్దరు పెరుగులాటలు ఏమైందో తెలుసా? తన షర్టు చిరిగిపోయింది. ప్రభునందు ప్రియులారా, నీ జీవితంలో, నా జీవితంలో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు, నీ బ్రతుకులో, నా బ్రతుకులో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ నిర్ణయమే చివరికి ఏం చేస్తుందో తెలుసా? ఐగుప్తుకు రాజుని చేస్తుంది, గొప్పవాడిని చేస్తుంది. ఈరోజు నేను నేర్చుకున్నటువంటి పాఠం ప్రియులారా, అబ్రహాము తన జీవితంలో దేవుని పిలుపుకు లోబడాలి అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, ఒక తీర్మానాన్ని తీసుకున్నాడు. కష్టాలు వచ్చిన తన ప్రయాణంలో దేవుని పిలుపు మేరకు కష్టాలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, ఇరుకు పడ్డాడు, నిందను అనుభవించాడు. తన భార్య మీద వేరొకరు ఏదో చేయబోతా ఉన్నారు. ప్రియులారా, తన కొడుకును తీరా ఏం చేశాడు తెలుసా? తన కుమారుడు పుట్టిన తర్వాత ఒక్కగానొక్క కొడుకును దేవుడు బలి ఇమ్మన్నాడు. బలి ఇవ్వాలని తీర్మానం తీసుకున్నాడు, కానీ బలిని తీసుకోలేదు దేవుడు. ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు నీ బుద్ధి ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ నిర్ణయం ఏంటో, నీవు ఎలా నిలబడతావు అనే ఉద్దేశంతో దేవుడు నేను కొన్నిసార్లు పరీక్షలు చేస్తూ ఉంటాడు. అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయం మీద కట్టుబడి ఉన్నాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మోసే ఐగుప్తులో ఉన్నటువంటి సుఖభోగాల కంటే దేవుని ప్రజలతో కష్టం అనిపించడమే భాగ్యమని తీర్మానం తీసుకున్నాడు. అందుకని మోసే గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. నీకు కూడా నాయకత్వం కావాలంటే బుడబొక్కల మాటలు మాట్లాడితే రాదు. మాట మీద నిలబడే తత్వం నీకు ఉండాలి. నీకు ఆర్థికంగా దీవించబడాలంటే దేవుని సమస్య కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని పనుల కొరకు నీ చేతిని ఏం చేయాలో తెలుసా? విధించాలి. మీకు తెలుసా, నేను దేవుని సేవ కొరకు ఎంత ఖర్చు పెడతానో నాకు లెక్కేలేదు. ఈ చేతులకి నాకు లెక్కేలేదు, ఎంతైనా ఖర్చు పెడతాను. నా క్లినిక్ ఎవరైనా వచ్చారనుకోండి, నా చేతితో ఎంత ఇస్తానో కూడా నాకు తెలియదు. కష్టమైన వస్తే ప్రియులారా ఎంత చేతిలో పెడతానో నాకు తెలియదు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు అలా చేస్తున్నానో తెలుసా? అప్పుల పాలైపోతానని మీరు అనుకుంటున్నారేమో. అపం దేవునికి ఇచ్చేవాడు ఎన్నడూ కూడా అప్పుల పాలు. దేవునికి మీరు ఎప్పుడు ఇచ్చారండి? దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు డబ్బులు తీసుకోడు. దేవుని పిల్లలకు, దేవుని పరిచర్యకు,
కష్టంలో ఉన్న వారికి, పేదరికంలో ఉన్న వారికి, అన్నం లేని వారికి, బట్టలు లేని వారికి దేవుని పరిచర్యను ఉపయోగించడానికి ఎప్పుడైనా అడిగారా మీరు? ఈ చర్చ్ తాలూకా రెంట్ ఎంతని అడిగారు నిన్న మీరు నన్ను? అడగకపోయినా ఎలా కట్టబడుతుంది దేవుని సేవకుడుగా? ఇప్పుడు 50,000 60,000 రెంట్కి వెళ్తున్నాం, ఎలా కడతాం? మీ అందరూ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా, తీర్మానాన్ని తీసుకోవాలండి. అలాగని చెప్పి దేవుడు తీసుకున్నటువంటి నన్ను ఖాళీ చేతులు ఉంచుతాడంటే ఎప్పటికీ ఉంచు. దేవుడు ఖచ్చితంగా నా ఒక్కడి చేత అయినా కట్టించి తీరుతాడు. ఎవరినో నీవు పలకకపోతే, నువ్వు మాట్లాడకపోతే రాళ్ళు కేకలు వేస్తాయని దేవుని వాక్యం చెబుతుంది. నువ్వు చెయ్యి విదిలించకపోతే దేవుడు ఎవరో బయట వారిని ఏర్పాటు చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం, నేను నమ్ముతాను ఆయన. ఎందుకంటే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం మీద నీ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. మీకు తెలుసా, గాదిలో గింజలు గాదిలోనే ఉండాలి. నా పిల్లలు ఎలా బతకాలట? గారకాయల్లా బతకాలట. నువ్వు మాత్రం ప్రభు సేవ కొరకు, ప్రభు పరిచర్య కొరకు 10 రూపాయలు ఇవ్వవు. ప్రభు పరిచర్య ఎలా నడుస్తుంది? నీకంటే గుడికి వెళ్ళినటువంటి హిందువులు బెస్ట్. వారు నిలువు దోపిడీ ఇచ్చేస్తారు. నీకు తెలుసా? మీరు ఎప్పుడైనా చూస్తారా పేపర్లో? తిరుపతి దేవస్థానంలో, తిరుపతి హుండీలో 10 కోట్ల రూపాయలు ఒకడే వేసాడట. ఏమండి, కేజీలు బంగారపు కిరీటాలు, కేజీలు బంగారం అక్కడ వేస్తా ఉన్నారు. కానీ నీ చెయ్యి మాత్రం దేవుని సన్నిధిలో ఇక్కడి నుంచి దీవించబడుతున్నావు. ఇక్కడి నుంచి అద్భుతంగా దేవుడు దీవించాడు. ఒకప్పటికిప్పటికి నీ బ్రతుకు చాలా బాగుంది. నువ్వు ఒప్పుకోపోయి నేనంటాను, నా బ్రతుకు చాలా బాగుంది. అందుకనే నా దేవునికి నేను ఇవ్వకుండా ఉండలేను. వాళ్ళే చూసుకుంటారులే, అవే జరుగుతాయిలే అంటే ఎప్పుడు జరుగుతాయి? ఈ మాటలు మీకు నొప్పించవచ్చు, కానీ కుటుంబం అంటే అందరూ ఒక నిర్ణయానికి రావాలి కదా. కుటుంబంలో ఉన్నటువంటి తల్లి వంట చేయాలంటే ఏం చేయాలి? నాన్న బయటకు వెళ్ళి కష్టపడి తీసుకురావాలి. ఇది సమిష్టి కృషి అంటారు. అమ్మ వంట చేయాలంటే అమ్మ వంట చేస్తుంది, నాన్నగారు సంపాదించి తీసుకురావాలి. పిల్లలు ఏం చేయాలా? తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలి. వారు ఎదిగిన తర్వాత వారు కూడా సంపాదించి తీసుకొచ్చి వాళ్ళు. ఇది కుటుంబ వ్యవస్థ. ఇది కూడా కుటుంబమే. సంఘం అంటే ఇది కూడా కుటుంబమే. దీంట్లో కూడా ప్రతి ఒక్కరు చేయూతనివ్వాలి. ప్రియులారా, WCM కిరణ్ పాల్ గారు నిన్న మన దగ్గరికి వచ్చారు, విశాఖపట్నం వచ్చారు. వారి భార్య మన ఇంటికి కూడా వచ్చారు. వీళ్ళ వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? రోజాతో చెప్పారు. పెద్ద లీడింగ్ లాయర్ ఉన్నారట వాళ్ళ చర్చిలో, బ్యాంక్ మేనేజర్ ఒకరు ఉన్నారట. 3 నెలలు బట్టి అడుగుతున్నారట, చర్చి మేము కడుగుతామని. 3 నెలల తర్వాత పర్మిషన్ ఇచ్చారు. పిల్లారా, దేవుని సంఘం మీద, దేవుని పనుల మీద అంత ఆసక్తి ఉంటే నీవు నేను దీవించబడతాను. అర్థమవుతుందా మీకు? దేవుని సంఘం మీద, దేవుని మీద నీకు ఆసక్తి ఉంటే నీవు దీవించబడతావు. ఎవడో చేసుకుంటాడు, ఏదో చేసుకుంటాడు అనుకుంటే కుదరదు. పిల్లారా, నీ తీర్మానం ఇప్పుడు తీసుకుంటావు. తీర్మానం అనగలవా? అమ్మా ఈయన భలే కన్విన్స్ చేస్తున్నాడు నన్ను అనుకుంటున్నట్టున్నావు. కన్విన్స్ కాదు, దేవుని వాక్యం. నేను చెప్తున్నా, నువ్వు చేయకపోయినా దేవుడు మరొకరితో చేయిస్తాడు. మరి చర్చ ఎలా తుడుస్తున్నారు? ఎక్కడి నుంచి నీట్గా అవుతుంది? ఎవరో ఒకరు తుడుస్తున్నారు కదా. నేను అడుగుతాను, యశ్వంత్ లక్ష్మి ఈ సంఘాన్ని తుడవడం మొదలుపెట్టిన తర్వాత దీవించబడింది. ఎక్కడుంది లక్ష్మి? లక్ష్మి, నేను చెప్తున్నది అబద్ధమమ్మా. ఈ సంఘాన్ని తుడవడం ప్రారంభించిన తర్వాత లక్ష్మి దీవించబడింది కాదా? 100%. తన భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు, కానీ సంఘానికి నమ్మకంతో పనిచేసింది. తన భర్త దగ్గరికి వెళ్లకుండా, ఏ పెద్ద మనుషులు మాట్లాడకుండానే తనే వచ్చేసాడు. ఆయన పనులు నువ్వు చేస్తే నీ పనులు ఆయన చేస్తాడు. ఇప్పుడు మనం పెద్ద సంఘానికి వెళ్దాం అనుకుంటున్నాం. మీరందరూ పెద్ద మనసు చేసుకొని దేవుని కొరకు చేయూతనివ్వకపోతే ఎట్లా నడుస్తుంది సంఘం? పీడారా, నీవు ఇవ్వకపోతే వేరొకరి ద్వారా ఇప్పిస్తారు, కానీ ఆశీర్వాదం వారికి వెళ్తుంది కదా. నా పిల్లలైనటువంటి మీరు కూడా దీవించబడాలనేదే నా యొక్క ఆశ కదా. దాచుకొని, ఏమండి,
తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఏం చేశారట? పేదరికంలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. స్థాయిని మించి ఏమంటే విస్తరించి వెదజల్లు వారు గొప్పగా దీవించబడ్డారు. నీ పిడికిడిలో విత్తనాలు ఉంటే ఆ పిడికిడే ఉంటాయి. నీ పిడికిడి విత్తనాలను పొలంలో పోయగలిగితే పీడ మహా పంటగా కొన్ని వేల పిడికుళ్ళు పంటగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ పిడికిడిలో విత్తనాలు ఉంటే ఆ పిడికిడిలోనే ఉంటాయి. ఆ పిడికిడి విత్తనాలను నేల మీద జల్లడానికి ప్రయత్నం చేస్తే నీ పిడికిడి విత్తనాలు కొన్ని వందల పిడికిల విత్తనాలుగా మారిపోతాయి ప్రియులారా. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. చాలా మంది ధనాన్ని దాచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ధనాన్ని దేవుని పరిచర్యకు ఎంచి చూడు. ఇలా ఛాలెంజ్ చేస్తున్నాను నేను. నా దీవెనకు కారణం ఇవ్వడమే. నేను దీవించబడ్డానికి కారణం ఇవ్వడమే. ప్రియులారా, నేను అనుకుంటున్నాను, ఓకే 15 సంవత్సరాలైంది ఒకరి దగ్గర చెయ్యి చాపి అడిగే పరిస్థితిని దేవుడు నన్ను తీసుకురాదా. పైగా నా క్లినిక్లో సరిగ్గా ఉండను. మీ అందరికీ ఒక ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు రోజా ఉన్నారండి, రోజా ఉద్యోగం చేసుకుంటున్నారు. అడగండి, ఇప్పుడే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, తన జీతం ఎంతో ఈ రోజు వరకు నేను అడగల. కారణం ఏంటో తెలుసా? నీవు నమ్మకస్తుడు అయితే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరంలా. నేను అడగల. రోజా జీతం ఎంతో నాకు కంప్లీట్గా ఈ రోజు వరకు తెలియదండి. ఎందుకో చెప్పనా? తనకున్నటువంటి సమస్యలు తనకున్నాయి. తన ఖర్చు పెట్టాల్సింది తన ఖర్చు పెడుతుంది. మీకు తెలుసా, నెల వచ్చేసరికి మా చేతిలో కొన్నిసార్లు 10 రూపాయలు కూడా ఉండకపోవచ్చు. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో మేము ఇల్లు కొన్నాం. ఆ ఇల్లుకు సంబంధించినటువంటి ఈఎంఐ ఆన్కట్టుకుంటుంది. ఇంటిని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత నాది. చర్చిని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత నాది. క్లినిక్ రెంట్లు కట్టాల్సినటువంటి బాధ్యత నాది. కరెంటు బిల్లు కొన్ని వేల రూపాయలు వస్తూ ఉంటే కట్టాల్సిన బాధ్యత మాది. ఈఎంఐలు ఏమండి, వాహనాలు కొనుక్కున్న ఈఎంఐలు కట్టుకోవాలి ప్రియులారా. నెల వచ్చేసరికి ఆ సాధక బాధకాలు, వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు, అద్దెలు, ఇవన్నీ కలిసి మీరు చెప్తే నమ్ముతారా 1,00,000 రూపాయలు అవుతుంది. 1,00,000 రూపాయలు అవుతుంది. ఏ రోజైనా మీ దగ్గర షేర్ చేసుకున్నామా? మేము ఎవరి దగ్గర అప్పు అడగకుండా దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి చెప్పనా? దేవునికి ఈరోజు కూడా నేను అబద్ధం ఆడకుండా, 1 రూపాయి దొంగతనం చేయకుండా ఆయనకి ఇవ్వాల్సినటువంటి 10వ భాగాన్ని నేను ఇస్తున్నాను. నేను గర్వంగా చెప్తాను. లెక్క కట్టి ఇస్తాను దేవునికి. ఎందుకో తెలుసా? కొంచెం విషయంలో నమ్మకమైన ఉండవాడు మరి అధికమైన వాటి మీద నమ్మకంగా ఉంటాడు. కొంచెం విషయంలో నీవు నమ్మకంగా లేకపోతే 50,000 జీతం వచ్చిన తర్వాత ఇంక నువ్వే నమ్మకం ఉంటావు. ఏమండి, 5,000 జీతం వచ్చినప్పుడు అయితే 500 ఇవ్వాలా? 50,000 జీతం వస్తే 5,000 ఇవ్వాలి కదా. ఇప్పుడు నీవు అసలు ఉండదు, ప్రాణం అప్పదు. అమ్మో 5,000కి ఎన్ని జతల బట్టలు వస్తాయో, ఎన్ని వస్తాయో నీ బొంద. నువ్వు ఎన్ని జతల బట్టలు వస్తాయో నువ్వు ఖర్చు పెట్టి తినేసినా సరే ఆశీర్వాదం అక్కడితో ఆగిపోతుంది. ఈరోజు నా దీవెనికి మూల కారణం మన సాయి ఉన్నాడు, శ్యామ్. కొద్ది రోజులు తనకు వచ్చినటువంటి జీతం తక్కువ. ఎప్పుడు వేస్తారో పాపం తెలియదు. వాడు 9,000కి ఎంతకో పనిచేసాడు. ఇంతేనా? ముందు ఎంత? ముందు 4,000కి పనిచేశాడు. 4,000కి పనిచేసినప్పుడు నమ్మకంగా వాడు ఏం చేసేవాడంటే దశంభాగం ఇచ్చేవాడు. 9,000 ప్రమోషన్ వచ్చిన తర్వాత కొద్ది రోజులు దశంభాగం ఆపేశాడు. సత్యమేనా? ఆపిన తర్వాత ఆ 9,000 అక్కడే ఉండిపోయింది. బ్యాండ్ అయిపోతుంది మనవాడికి. నేను ఒకరోజు దెబ్బలాడా, ఏమిరా నీ దశంభాగం ఏమైందని. ఇవ్వడం మొదలు పెట్టాడు. వెంటనే ఎంత వచ్చిందో అడగండి. 13,000 ప్రమోషన్ వచ్చిందా? 14,000 ప్రమోషన్ వచ్చింది. చప్పట్లు కొడదామా? నువ్వు దేవునికి ఇవ్వడం ప్రారంభించి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ పక్షాన నేను వకాల్తా తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను. మీరు నాకు ఇస్తున్నారని మాత్రం మొదలు పెట్టకండి. మా పాస్టర్ గారు అన్నీ తినేస్తున్నారు మావి. మీ తింటే నా జీవితం నడుస్తుంది. మీరు ఇచ్చిన ఇవులే ఇక్కడ ఇగో పెద్దకోస్త సంఘంలో ఉన్నట్టు చిన్ను, ఇక్కడ బియ్యం, ఇక్కడ ఏమండి కొత్తిమీర, ఇక్కడ పుదీనా, ఇక్కడ పెసరపప్పు, ఇక్కడ కందిపప్పు, ఓడి, గుట్లు అన్నీ ఉంటాయి. మీకు తెలుసా? పెద్దకోస్త దేవాలయాల్లో ముందు ఇంత వర్షం ఉంటాయి, బియ్యం ఉంటుంది. కోడిని కూడా తీసుకొచ్చి పెడతారు. కోడి మొట్టమొదటి గుడ్డు పెట్టి తీసుకొస్తే అక్కడ పెడతారు. ఇలాంటివి కోరుకునే రకాలు కాదు మేము ఎప్పుడు అడగలా. సంఘాన్ని ఎప్పటి వరకు అలాంటి బోధ చేయలేదు ప్రియులారా. ఈరోజు ప్రభు బలం నేను ఇవ్వట్లేదు. ఎందుకంటే
మీ మనసులు కలిచివేసే వాక్యాన్ని ఈరోజు మీరు వింటున్నారు. మీరు తీసుకున్న నిర్ణయం మీద ఈరోజు మీ బ్రతుకు ఆధారపడుతుంది. తీసుకున్న నిర్ణయం చూద్దాం. నేను నిర్ణయం తీసుకున్నాను ఆల్రెడీ. ప్రభువా, నేను ఒక 50,000 రూపాయలకి అద్దె కట్టడానికి నేను సిద్ధపడతా ఉన్నాను. ఇబ్బందులు పడినాయి. 50,000 రూపాయలు అంటే మామూలు విషయమా? సంవత్సరానికి 6 లక్షల రూపాయలు అద్దె. వాట్ అబౌట్ మెయింటెనెన్స్? వాట్ అబౌట్ కరెంట్? ఏమండి, దాన్ని కార్యక్రమం చేయాలంటే పని వాళ్ళు పెట్టుకోవాలి కదా. ఎందుకంటే మనం తొడవం కదా. మనందరమే 9 గంటలకు వచ్చినప్పుడు ఎవరు తుడుస్తారు? శనివారం తొడవాలి సంఘాన్ని వెళ్ళి. వీళ్ళారా, ఇవన్నీ కలిస్తే సంవత్సరానికి 9.5 లక్షలు అవుతుంది. అంటే ఆల్మోస్ట్ నెలకి 70,000 రూపాయలు కావాలి. చేయలేను అనుకుంటున్నారా? చేస్తాడు దేవుడు. ఇందులో మీ పాత్ర కూడా ఉంటే మంచిదనేది నా యొక్క అభిప్రాయం. మీ చెయ్యి కూడా ఉంటే మంచిదనేది నా అభిప్రాయం. నేను ఈరోజు ఒక ప్రామిస్ చేస్తున్నాను. దేవుని మందిరంలో నిలబడి ఒక తీర్మానం గురించి మాట్లాడుతూ ఉన్నాను. నీవు నమ్మకంగా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి చూడు. నువ్వు 2 నెలల్లో దీవించబడకపోతే, 2 నెలల్లో దేవుడు నీకు అద్భుతమైనటువంటి ఆశీర్వాదం వైపు తీసుకెళ్ళకపోతే, నా దగ్గరికి వచ్చి నిలది. దేవుని పక్షాన్ని నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నా దీవెనకు కారణం నేను నమ్మకంగా దేవుని మందిరానికి ఇవ్వడం వల్ల. నా దీవెనకు కారణం నా చేతిలో ఎప్పుడు కూడా పిల్లారా, ఎంత ఉన్నా ఏమి లేకపోయినా ఖచ్చితంగా ఒకరికి ఇచ్చే మనస్తత్వం, ఒకరికి పెట్టే మనస్తత్వం, కావాలని కోరుని కొంతమందిని గెలుపుతా ఉంటాను. రోజా నన్ను తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి ఒక బిస్కత్తం నేను అంటది, తొందరపడి మాట్లాడకండి అంటది, ఎక్కడి నుంచి తెస్తారు మీరు అంటది. ప్రియులారా, నేనేమంటానంటే వారు కష్టంలో ఉన్నారు, మనం నిలబడాలి. కష్టంలో కాకపోతే ఎప్పుడు నిలబడతావు అన్నప్పుడు ప్రియులారా, దేవుడు మమ్మల్ని అద్భుత రీతిలో దీవించాడు. ప్రియులారా, మన సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా ముందు వరుసలో ఉండడానికి ఇష్టపడతారు. మీరెందుకు ఉండకూడదు? మీరెందుకు దీవించబడకూడదు? ప్రభునందు ప్రియులారా, మన చర్చిలో ఈ మధ్య కాలంలో సురేష్ పెళ్లి జరిగింది. ప్రభునందు ప్రియులారా, పెళ్లి నిర్ణయం అయ్యేసరికి పాపం తన దగ్గర డబ్బులు లేవు. నన్ను ఒక మాట అడిగాడు, సార్ మీ క్రెడిట్ కార్డు నాకు ఇస్తారా? తీసుకెళ్ళి ఖర్చు పెట్టు. నా పిల్లలు ఆశీర్వాదకరంగా, ఆఫ్కోర్స్ ఆయన క్రెడిట్ కార్డు కట్టాడు, కానీ ఎవరిస్తారు? పిల్లారా, తను అండర్వేర్తో సహా అన్ని తన మీద కొనుక్కున్నాడు. ఏమంటానంటే, ఎందుకు తెగింపు వస్తుందంటే ప్రియులారా, ఇచ్చుటలో ఆశీర్వాదం ఉందనే విషయాన్ని నేర్చుకున్నాం. కనుక ప్రియులారా, మీరు నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? అలనాడు మోసే తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇశ్రాయేలుకు గొప్ప నాయకుడిగా తయారు చేయబడ్డాడు. ఈరోజు మీరు నేను కూడా అటువంటి నిర్ణయం తీసుకొని దేవుని మహిమ కొరకు మనం బతుకుదాం. కనుక ప్రియులారా, ఒకవేళ సంఘాన్ని షిఫ్ట్ చేస్తే మీరు రెగ్యులర్గా చర్చికి రావాల్సినటువంటి తీర్మానం తీసుకోవాలి. సమయానికి చర్చికి రావాల్సినటువంటి తీర్మానం తీసుకోవాలి. అంతేకాకుండా మీరు చేయూతనివ్వాల్సినటువంటి తీర్మానం కూడా మీరు తీసుకోవాలి. ఏమో ఒకరోజు దేవుడు 1 సంవత్సరం తర్వాత సంఘాన్ని అభివృద్ధి పదంలో గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు మీరే కదా పాత్రలుగా నిలబడతారు. అక్కడ ఈ సంఘము ప్రథమ స్థానంలో ఉండేటప్పుడు, ప్రైమరీలో ఉండేటప్పుడు వారే మాకు ఉపయోగపడ్డారని చెప్పడానికి నేను చెప్పకపోవచ్చు, కానీ దేవుడు నాతో చెప్పిస్తాడు. అలాంటి పరిస్థితిలోకి మనందరినీ రావాలి. దేవుడు అటువంటి తీర్మానాలను దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించుగాక. తలలు వంచుతాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఏమి తీర్మానం తీసుకున్నాం? అబ్రహాము తీర్మానం తీసుకున్నాడు, దేవుడు పిలుపు మేరకు నేను వెళ్ళాలని. అబ్రహాము తీర్మానం తీసుకున్నాడు, యెహోవా ఒక్క బిడ్డనే ఇచ్చాడు, ఆ ఒక్క బిడ్డనే బలి కోరాడు, నేను దేవుడికి బలి ఇవ్వాలనే తీర్మానం తీసుకున్నాడు. మరి నీ సంగతి ఏంటి? నువ్వెప్పుడు తీసుకుంటావు తీర్మానం? తీర్మానం లేకుండా ఖాళీగా, ఒక నిర్ణయం లేకుండా ఖాళీగా బ్రతుకుతున్నవేమో. చప్పటి బ్రతుకు, సచ్చుబడిపోయినటువంటి బ్రతుకు, ఛాలెంజ్ లేనటువంటి బ్రతుకు, ప్రార్థన తీర్మానం లేనటువంటి బ్రతుకు.
మందిరానికి సకాలానికి వెళ్ళాలనే తీర్మానం లేనటువంటి బ్రతుకు, నేను మాత్రమే బ్రతికితే చాలు అనుకునే తీర్మానంతో ఉన్నటువంటి బ్రతుకు. నీ తోటి వారి కొరకు బ్రతకాలి, నీ కుటుంబాన్ని గొప్ప చేయడానికి బ్రతకాలి, దేవుని దగ్గర నుంచి తిరిగి ప్రార్థన కొరకు కొన్ని గంటలు కేటాయించి తీర్మానం భాగాన్ని ఇవ్వాలి. పిల్లరా, అన్యులు నీకంటే చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. నా బిడ్డకు జ్వరం తగ్గితే నా చెవిలో ఇస్తాను ప్రభువా, నా భర్తకు ఉద్యోగం వస్తే, నా బిడ్డకు ఉద్యోగం వస్తే నేను నీ గుడికి వచ్చి నిలువు దోపిడీ చేస్తానని వారు చెబుతూ ఉన్నారు. వట్టి విగ్రహాలకే అంత గొప్ప మొక్కితే నిజదేవుని మందిరములో ఉన్నటువంటి నీవు ఇంకెంత మంచి నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త పిల్లారా, నిర్ణయం తీసుకో. ప్రభువా, నా యొంతు నేను నాకు వచ్చిన రాబడిలో నమ్మకంగా నీ మందిరానికి ఇచ్చి నేను దీవించబడాలి. నాకు వచ్చిన రాబడిలో నేను మన మందిరానికి నమ్మకంగా ఇచ్చి బలవంతముగా కాక ఉద్దేశపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని మందిరానికి ఇచ్చినప్పుడు పిల్లారా, నేను దీవించబడ్డాను. నేను అనేకులకు దీవెనకరంగా మారాను. అబ్రహాము తీర్మానం తీసుకొని దీవించబడ్డాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా మారాడు.